చూసే వాళ్ళందరూ జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై చరణ్ అని ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న నాన్న హైరానా సాంగ్ విన్నారు కదా, ఎలా అనిపించింది అన్న ట్యూన్? ట్యూన్ బాగుందన్న, క్లాసికల్ గా బాగుంది. నానా హైరానా అని బాగా బీట్ గానీ బాగుందన్న. సో ఆ పాటకు నేను ఫ్యాన్ అయ్యేటట్టున్నాను. చూద్దాం విజువల్ గా ఎలా ఉంటుందో. ఐ కెన్ సీ దట్ ఐ వాంట్ టు సీ. సో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. సో గేమ్ చేంజర్. ఐఎమ్ ద ఫ్యాన్ ఆఫ్ ది మెగాస్టార్ చిరంజీవి. కమింగ్ టు వాళ్ళ కుమారుడు అయినటువంటి రామ్ చరణ్. సో ఆయనకు కూడా పెద్ద ఫ్యాన్ నేను. సో ఏ సినిమా వచ్చినా రామ్ చరణ్ కానీ చిరంజీవి సార్ది కానీ ఏ సినిమా వచ్చినా కంపల్సరీ చూస్తానండి. సో ఇది ఎలా ఉందంటే పాట మన రోబో సినిమాలో ఐశ్వర్యతో రజనీకాంత్ ఒకటి బీటు ఒక బీచ్ దగ్గర పాడినటువంటి పాట మాదిరి ఉంది. సో ఈ పాట కూడా సేమ్ సముద్ర ఒడ్డున ఏదో తీసినట్టు బాగుంది. సో సముద్ర ఒడ్డున తీసినట్టు ఆ విజువలైజేషన్ కానీ ఆ పాటకు తగ్గట్టు ఆ లిరిక్స్ బాగున్నాయి. నైనా హరైనా బాగుంది. అంటే ఓవరాల్ గా సినిమా ఏ రేంజ్ లో ఉంటది అనుకుంటున్నాను? మరి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, ఇందులో నో డౌట్. ఎందుకు బ్లాక్ బస్టర్ అవుతుంది అంటే రామ్ చరణ్ కు శంకర్ గారి ఫస్ట్ సినిమా, ఫస్ట్ అది. సో అక్కడ ఏంటంటే ట్రిపుల్ యాక్షన్ డబుల్ యాక్షన్ ఏదో మొత్తం డబుల్ యాక్షన్ ఉంది. సో డబుల్ డ్యూయల్ రోల్ ఉంది. సో పాతది రాజకీయం గురించి తీసుకొచ్చాడు, స్టూడెంట్ తీసుకొచ్చాడు, ఒకటి కలెక్టర్ తీసుకొచ్చాడు. టోటల్ గా 3 గెటప్స్ లో ఉన్నాడు రామ్ చరణ్ గారు. సో వీ వాంట్ వెయిటింగ్ ఫర్ దట్ ద మూవీ. సో కంపల్సరీ ఆ వెయిటింగ్ చేస్తున్నాము. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందండి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.